నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉత్తర నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నగర మేయర్ హరివెంకట కుమారి నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు అభివృద్ధి సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి గొర్రెను కసాయవాణ్ణి నమ్మినట్లు జగన్ ని మంత్రి గుడివాడ అమర్నాథ్ నమ్మాడన్న జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ నమ్మినందుకే జగన్ రెడ్డి అమర్కి అనకాపల్లి టికెట్ పీకేశారని ఎద్దేవా 41వ వార్డులో స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అన్ని వర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చిన కోడిగుడ్ల పూర్ణిమ సబ్బవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో దేశంలో వైసీపీ ప్రభుత్వమే ముందుందని స్పష్టం. దేవరపల్లి రామలింగాపురం తోటదుర్గమ్మ ఆలయంలో అత్యంత వేడుకగా జరిగిన చండీ హోమం అన్న సమారాధన కార్యక్రమం అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న మాలధారణ స్వాములు భక్తులు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 4 ఏళ్లలో విశాఖ నగరంలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి వైసీపీ నార్త్ ఇన్ఛార్జి నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. ఈ సందర్భంగా ఉత్తర నియోజకవర్గం 55వ వార్డులో వార్డు కార్పొరేటర్ కేవీఎన్ శశికళ ఆధ్వర్యంలో జాష్వా నగర్ ప్రాంతంలో 1,48,35,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్లు డ్రైనేజీ కాలువలు పలు అభివృద్ధి పనులకు వారు ముఖ్య అతిథులుగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్ డిఈ భరణి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం వైడింగ్గా ఉండాలి. నార్త్లో కేకే రాజు గారి ఆధ్వర్యంలో అలాగే 55వ వార్డు కార్పొరేటర్ శశికళ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజలందరి సమక్షంలో ఈరోజు సుమారు 1,48,35,000 రూపాయలతో ఇక్కడ సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్, ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కూడా రెడ్డి కంచరపాలెం ఇవన్నీ కవర్ చేస్తూ ఇక్కడ ఈరోజు 1,48,35,000 రూపాయలతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక వారం క్రితం కూడా మనం ఈ వార్డులో అభివృద్ధి పనులు చేపట్టాము. అలాగే ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఈ వార్డులో ఉన్నట్లయితే తప్పకుండా అవి కూడా శాంక్షన్ చేస్తామని, అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఒక ఇంటర్నేషనల్ సిటీగా అభివృద్ధి చేయాలని ఎంతో ఆకాంక్షిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 55వ వార్డులో గౌరవ మేయర్ శ్రీమతి గొలగాని హరివెంకట కుమార్ గారి చేతుల మీదుగా రోడ్స్ సంబంధించి, డ్రైన్స్ సంబంధించి, కాలువలకు సంబంధించి, సీసీ రోడ్ సంబంధించి 55వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి కేవీ శశికళ గారి విజ్ఞప్తి మేరకు 1,48,35,000 రూపాయల నిధులతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో రెడ్డి కంచరపాలెం, అదేవిధంగా సచివాలయం రోడ్డు సంబంధించి, జాషువా నగర్ ప్రాంతానికి సంబంధించి ఇక స్థానికంగా ఉన్న పెద్దలు, స్థానికంగా ఉన్న ప్రజలు కూడా విజ్ఞప్తి మేరకు వీటన్నింటినీ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు
విశాఖపట్నానికే తలమానికంగా ఉండే విధంగా స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఇప్పుడే ఈరోజే గౌరవ మేయర్ గారి చేతుల మీదుగా సుమారు 16,90,00,000 రూపాయల నిధులతో ఈరోజు స్వర్ణభారతి రెనోవేషన్ సంబంధించి కూడా ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖపట్నం ఖ్యాతిని స్పోర్ట్స్ సంబంధించి విశాఖపట్నం ఖ్యాతిని ప్రపంచానికి చాటే విధంగా ఒక హై స్టాండర్డ్స్తో టెక్నికల్ హై వాల్యూస్తో ఒక మంచి ఎలివేషన్తో ఆహ్లాదకరంగా ఉండే విధంగా గుడివాడ అమర్నాథ్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిని చేసింది కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిట్టడానికి మాత్రమేనని, ఆ విధంగా అమర్ను వాడుకుంటున్నారని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్, చౌడవరం జనసేన ఇన్ఛార్జు పివిఎస్ఎన్ రాజు ఆరోపించారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. గొర్రె కసాయివాన్ని నమ్మినట్లు మంత్రి అమర్నాథ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నమ్మారని తెలిపారు. అమర్నాథ్ పై ముఖ్యమంత్రి జగన్ కు అంత విశ్వాసం ఉన్నట్లు అయితే అనకాపల్లి ఇన్ఛార్జి పదవి నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నించారు. గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మెల్యే అయ్యాక ఆర్సీఎస్ నుంచి 200 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. దీంతో పాటు అమర్ భార్య కూడా ఆర్ఈసీఎస్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కో వ్యక్తి దగ్గర నుంచి 15 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. మంత్రి అమర్నాథ్ అవినీతి కబ్జాల గురించి అందరికీ తెలుసునని, ఏ నియోజకవర్గ ప్రజలు కూడా అమర్ను ఆదరించారని వెల్లడించారు. సమావేశంలో బోగి శ్రీనివాస్ పట్నాయక్ పాల్గొన్నారు. माइक चेक 1 2 3 ऑडियो కసాయిని మించిన జగన్ నమ్మబట్టే ఈ కోడిగుడ్డు మంత్రి గుడివాడ అమర్ సీటు అనకాపల్లిలో లేకుండా అయిపోయిందన్న దానికి ఇది నిదర్శనం. మాట తప్పను మడమ తిప్పననేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అంగన్వాడీలకు ఇచ్చినటువంటి మాట తప్పాడు. ఏదైతే నవరత్నాలని చెప్పి నవమోసాలు చేసి అలాగే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పాడు. ఒక ప్రత్యేక హోదా విషయంలో కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కానీ, సిపిఎస్ రద్దు విషయంలో కానీ మడమ తిప్పినటువంటి మాట తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అత్యంత నమ్మకంగా ఉన్నటువంటి గుడివాడ అమర్ని మంత్రిగా చేసి కేవలం పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీనే తిట్టడానికి మంత్రిగా ఉపయోగించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ గుడివాడ అమర్ని మరంత విశ్వాసంగా ఉంటే ఎందుకు మరి అనకాపల్లి సీటు మంత్రి గుడివాడ అమర్కి తీసేసి నూతన వ్యక్తికి ఎందుకు ఇవాళ ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి? నమ్మే వాళ్ళని నట్టేట ముంచడం అన్నది జగన్మోహన్ రెడ్డి నైజం అనేది ఇవాళ స్పష్టమైంది. ఇదే గుడివాడ అమర్ ఆర్ఈసీఎస్లో తన ఎమ్మెల్యేగా అయిన తర్వాత 200 కోట్ల రూపాయలు పైగా అవినీతి పాల్పడ్డాడని చెప్పి జనసేన పార్టీ ఆధారాలతో ఎప్పటికప్పుడు మీడియా సమక్షంలో తీసుకొచ్చింది. 35 మంది అమాయక నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అమర్ గారు హోమ్ మినిస్టర్ అంటే భార్యామణి గారు ఒక్కొక్క నిరుద్యోగుల నుంచి 15 లక్షల రూపాయలు వసూలు చేసి ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వకుండా నట్టేట ముంచేశారు. మరి విస్తన్నపేట భూములు, తెలుగుమూగులు ప్రభుత్వ భూములను సైతం కబ్జా చేసి వేల కోట్ల రూపాయల వెంచర్కి తరలేపినటువంటి వ్యక్తి గుడివాడ అమర్. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే విస్తన్నపేటను సందర్శించి అక్కడ రైతులు జరిగిన అన్యాయాన్ని, ఆ ప్రాంతంలో గుడివాడ అమర్ బరితెకిచ్చి వాళ్ళ అన్యాయాలు చేసినటువంటి వెంచర్ని ఈ ప్రపంచానికి చూపినటువంటి వ్యక్తి. తను కొనుక్కొని ఒక బ్రాండ్ని కొనుక్కున్నట్టుగా కొనుక్కున్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈవేళ పార్టీ పేరు మార్చుకుంది. తొలిసారిగా విశాఖపట్నం నుంచి జనసేన వైఎస్ఆర్సీపీ పార్టీకి కొత్త పేరు నామకరణం చేయబోతుంది. సంచార
క్యాండిడేట్స్ పార్టీ. మన సంచార జాతర ఉంటారు, వాళ్ళ గ్రామాలు మారుతూ వాళ్ళ జీవనం కోసం. సంచార క్యాండిడేట్స్ పార్టీ. శ్రీకాకుళం కంబాల జోగులు పాయిక్రాపేట వస్తారు. పుష్పశ్రీ చరణ్ జిల్లా మారుతుంది. పగిలిపోయిన కోడిగుడ్డ అమరం గాల్లో ఉంటాడు. ఎన్ని మాటలు, ఎన్ని ప్రాలాపనలు, ఎన్ని డైలాగులు. పవన్ కళ్యాణ్ గారు నాతో ఫోటో దిగాడు. నేను అనకాపల్లిని అనకాపల్లి చేస్తాను, నేను సోలో అందగాండి, దాడి వీరభద్రరావు గారికి 4వ కొడుకుని, నాకు పునర్జన్మ అనకాపల్లి ఇచ్చింది, జన్మ గురునాథరావు గారు ఇస్తే పునర్జన్మ అనకాపల్లి ఇచ్చింది, రుణపడి ఉంటాను. ఒక్క విషయంలో పవన్ కళ్యాణ్ గారు దాటేశాడు అమర్. నిన్న ఆయన చేసిన యాక్టింగ్ మాత్రం పెంటకోట కన్వెన్షన్ హాల్లో 10 సార్లు మేమే చూస్తున్నాం. వరేవా ఏం యాక్షన్ అమర్! నీ కన్నీళ్ళ, నీ హావభావాలు, ఆ పక్కనే ఒక బుద్దుగా కనీసం పేరు తెలియని, మొహం తెలియని ఎవరో కుర్రాడు తీసుకొచ్చి నీ పక్కనే నిన్ను చంపిన విధానం చూస్తుంటే కనీసం నువ్వు తెలుసుకోలేకపోయావు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి నిరుపేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఉచిత వైద్యం, ఆరోగ్య పరీక్షలు చేయించడమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ అన్నారు. వార్డు పరిధిలో వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి వైద్య బృందంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యంగా ఉన్న నాడే సమాజం బాగుంటుందని తెలిపారు. సమాజం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, దేశం సస్యశ్యామలంగా ఉంటుందని లక్ష్యంతోనే ముఖ్యమంత్రి జగన్ ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వేలు లక్షలు ఖర్చయ్యే వ్యాధులకు కూడా ఆరోగ్య సురక్ష ద్వారా ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. అలా పెట్టినట్టు ఉంచండి మేడం. ఓకే కానీ నలభై ఒకటో వార్డు కార్పొరేటర్ అయిన కోడిగుడ్ల పూర్ణిమ గారిని వేదికను ఎక్కడున్నా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే డాక్టర్ హర్షిత గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మొట్టమొదటిగా జ్యోతి ప్రసాదించుదామని కార్పొరేటర్ గారు. మన 41వ వార్డులోనే మనకి డిస్పెన్సరీ ఉంటుంది. చాలా మందికి ఏంటంటే ఇక్కడ దగ్గరలో మనం చేస్తూ అలాగా సేవ చేస్తూ ఇంకేమైనా అవునా మరో వాళ్ళేమో ప్రశ్నలు గుర్తించట్లేదు. అలాగలగా మనం చేయించుకోవాలి, వెళ్ళాలి హాస్పిటల్కి అంటే కనీసం ఒక 10,000 స్టార్టింగ్ ప్రైస్ అనేది మనం కట్టుకుని వెంటనే మనకున్న వైద్యం అందించుకోగలం, మనకి సరిపడే వైద్యం. అలాంటిది మన ఏపీ సీఎం గారు ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు ఇప్పటి వరకు.
ఫస్ట్గా ముందుగా ఆలోచన చేసి మరి మనం ప్రజలు బాగుండాలి అంటే ముందు ఆరోగ్యంగా ఉంటేనే మన ప్రజలందరం బాగుంటాము, రాష్ట్రం బాగుపడుతుంది. మరి ఏదైనా డెవలప్మెంట్ కావాలి అంటే ముందు మనం ఉండాలి కదా, జనం ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి ముఖ్యంగా. మరి ఇంత దీనిగా ఆలోచించారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా ఇలాగా ఒక ప్రజల కోసం ఇలా వైద్యం అందించాలి, అది వాళ్ళ కాళ్ళ దగ్గరికే అందించాలి అనే ఉద్దేశం మరి సీఎం గారికే ఉంది. నిజంగా మనం అందరం కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక ఇంటి మనిషిలాగా ఆలోచించి మరి వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. మరి మమ్మల్ని ఒక వాటినే చూసుకోవాలంటే మాకు ఇంత టైం పడుతుంది అంటే మరి రాష్ట్రం మొత్తం చూసుకోవాలంటే వాళ్ళు ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుంది సీఎం గారికి. ఈ పని జరగాలి అంటే ఎవరైనా లంచం అడిగినట్లయితే మాకు వెంటనే తెలియజేయండి. అలాగే నా పక్కన ఉండే మనుషులు కూడా ఎవరైనా అంటే నాతో తిరుగుతున్న వాళ్ళు ఎవరైనా సరే, శ్రీధర్ గారు నేను కానీ ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకునే సమస్య లేదు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లయితే మాకు వెంటనే తెలియజేయండి, వాటిపై యాక్షన్ తీసుకుంటాము. దయచేసి ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు. ఏదైనా గవర్నమెంట్ వచ్చిందంటే అది మనం హక్కుగా తీసుకోవాలి. జగనన్న మనకి ఇస్తున్నది, మనం అందరం కూడా దాన్ని వాడుకోవాలి తప్ప ఎవరు కూడా ఒక రూపాయి కూడా ఇవ్వద్దండి. అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతుందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి రాజు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గురువారం సబ్బవరంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రజలకు ఏ హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా వృద్ధాప్య పెన్షన్ 3,000కు పెంచిన ఘనత వైఎస్ జగన్కే దక్కిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి, వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షులు కర్రిబాబు, సీనియర్ నాయకులు బోకం రామునాయుడు, సబ్బవరపు ముత్యాల నాయుడు, చొక్కాకుల గోవిందు, పాలిశెట్టి సురేష్ రాజు, వనం అచ్చం నాయుడు, సబ్బవరపు నారాయణమూర్తి, ఐడి బాబు, ఎంపీడీఓ రమేష్ నాయుడు, షేక్ బాబురావు తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారు అందరికీ గుర్తున్నారు కదా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు పెన్షన్ల తాలూకా పద్ధతి ఏ రకంగా ఉండేది? ఊరందరికీ కలిపి 15-20 పెన్షన్లు ఉండేవి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు అది కూడా 75 రూపాయలు ఉండేది. ఎవరికైనా కొత్తగా పెన్షన్ రావాలి అంటే ఆ ఉన్న 15 మందిలోనో 20 మందిలోనో ఎవరో ఒకరు చనిపోతే తప్ప కొత్తగా పెన్షన్ పెట్టేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అవునా కాదు? పెద్దవాళ్ళకి తెలుస్తారు బాగా. 75 రూపాయలు ఇచ్చేవారు, అది కూడా ఊరికి 20 పెన్షన్లు దాటి ఉండేదే కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమంది అర్హులు గ్రామంలో. ఆ గ్రామంలో పెద్దవాళ్ళు గాని అమ్మా కారు దగ్గర మీరు ఎవరికైనా కొత్తగా పెన్షన్ కావాలి అంటే ఎవరో ఒకరికి కాలం చెల్లితే తప్ప ఆ స్థానంలో ఒకరికి పెన్షన్ వచ్చేది కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పరిస్థితులన్నీ కూడా చూశారు. ఆయన పాదయాత్ర చేశారు రాజశేఖర రెడ్డి గారు. మీ ప్రజల తాలూకా కష్టాలని, ఇబ్బందుల్ని అన్ని కూడా తెలుసుకొని మళ్ళీ మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు, పెన్షన్ డబ్బులు లేకపోతే నిజంగా అర్హత ఉంది కానీ అంతమందికి ఇవ్వలేము, దానివల్ల చాలా మంది నష్టపోతున్నారని చెప్పి ఆ గ్రామంలో ఎంతమంది వృద్ధులుంటే కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, భక్తుల పాలిట కొంగు బంగారం, రామలింగాపురం తోట దుర్గమ్మ అమ్మవారి చండీయోగం కార్యక్రమం మాలధారణ స్వాములతో అత్యంత ఘనంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా దేవరపల్లి రామలింగాపురం తోటలో వెలసిన దుర్గమ్మ అమ్మవారు 19 సంవత్సరాలుగా ఉత్తరాంధ్రతో పాటు వివిధ రాష్ట్రాల ప్రజల పూజలను అందుకుంటూ భక్తుల కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచారు. ప్రతి సంవత్సరం జనవరిలో ఆలయ ధర్మకర్త ఏడువాక వెంకటరమణ స్వామి ఆధ్వర్యంలో అమ్మవారి చండీ హోమం నిర్వహించడంతో పాటు తన సొంత నిధులతో భారీ అన్న సమారాధన కార్యక్రమం చేపట్టడం ఆలయ సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది. ఈ చండీ హోమం బుధవారం తెల్లవారి ప్రారంభం కావడంతో వేల సంఖ్యలో మాలధారణ చేసిన స్వాములతో పాటు స్థానిక ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు దంపతులు, బీజేపీ రాష్ట్ర నాయకులు ఏ రామ్మోహన్ రావు, విశాఖ పార్లమెంటు నియోజకవర్గ కార్యదర్శి తానేషు అమ్మవారిని దర్శించుకొని హోమంలో పాల్గొన్నారు. అనంతరం తోటల దుర్గమ్మ అమ్మవారి భక్తుడు మాలధారణ చేసిన స్వామి జీటీవీతో మాట్లాడుతూ అమ్మవారి యొక్క మహిమ, ఆలయం యొక్క విశిష్టతను వివరించారు. జై జై దుర్గా భవాని. అలాగే ఈ తోటల దుర్గమ్మ అనే ఇక్కడ వెలిసిందంటే రామలింగపురం గ్రామం. ఈ రామలింగపురం గ్రామంలో తోటల దుర్గమ్మ, ఈ స్వామి పేరు ఏం పేరు? స్వామి వెంకటేశ్వర
ఏడువాక వెంకటరమణ స్వామి గారు. ఏడువాక వెంకటరమణ స్వామి కళ్ళలోకి వచ్చి తోటలో దుర్గమ్మ 19 సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిసాను, నేను ఈ తోటలో నీ దగ్గరే ఉంటానని చెప్పేసి ఆ స్వామి గవర్నమెంట్ జాబ్ చేసిన ఆయన జాబ్కు అంత ఒగ్గేసి అమ్మతోటే అమ్మ సేవలోనే నిరంతరం ఉండిపోయి అమ్మని ఎల్లవేళలా పూజిస్తున్నాడు. అమ్మను పూజించి దినదినం అభివృద్ధి అయ్యి అమ్మ ఈ స్వామికి కనిపించి కళ్ళలో కనిపించి ఎవరి భక్తులు వచ్చినా నా భక్తులు చాలా జాగ్రత్త చూడాలని చెప్పి ఈ అమ్మవారు ఆ స్వామి కళ్ళలో చెప్పి స్వామికి ప్రత్యేకించి స్వామికి అమ్మవారు కనిపిస్తే ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎవరికైనా సరే ఏ కోరిక మీద వచ్చినా ఆ కోరిక నెరవేరుతుంది. స్వామి 19 సంవత్సరాల నుంచి ఏ కోరిక మీద ఎవరు వచ్చినా నెరవేరుతుంది కాబట్టి తోటలో దుర్గమ్మని ఇక్కడ నిల్చోబెట్టి స్వామి ఆ తల్లికి సేవలు పూజలు అన్నీ చేయడం జరుగుతుంది. అలాగే 108 పుట్టల మన్ను సేకరించి పుట్ట బంగారం సేకరించి ఆ 108 పుట్ట బంగారంతో కూడా ఈ వామగుండం తయారు చేసేస్తాం. ఈ వామగుండం తయారు చేసి వామగుండంలోనే వామద్రవ్యాలన్నీ వేసి ఇరుముడిలో ఏదైతే కడతారో దుర్గాదేవికి అక్కడ విజయవాడ చండికి ఏదైతే పట్టుకెళ్ళి ఆ వామగుండంలో వేస్తారో అయ్యే వామగుండంలో ఇక్కడ వేసి ఈ వామగుండానికి చుట్టుపక్కల ఈ 4-5 జిల్లాల నుంచి ఇక్కడ జనాలు వస్తారు. జనాలు అందరూ వచ్చి ఈరోజు కూడా స్వచ్ఛందంగా ఆయన సొంత ఖర్చులతో 8,000 మంది వచ్చిన భోజనాలు అన్న సమర్పణ పెట్టి ఇక్కడ స్వామి 8,000-9,000 మంది జనాలు వస్తారు. ఈ జనాలందరికీ కూడా ఆ సింహాద్రప్పన్న మాలలు వేసిన వాళ్ళు, భవానీ మాలలు వేసిన వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా అన్ని మాలలు వేసిన వాళ్ళు కూడా, శివుని వాళ్ళు కూడా అందరూ ధనుర్మాస సేవ చేసిన వాళ్ళు అందరూ వచ్చి వీళ్ళందరికీ అన్న సమారాధన చేసి స్వయంకరిస్తూ అందరూ చిరతలు చిటికలు నేర్చుకున్న వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళు స్వయంగా ₹1 తీసుకోకుండా ఆ అమ్మవారికి మా వంతు సాయంగా అంటూ వాళ్ళన్నీ తయారు చేసి ఆ నృత్య ప్రదర్శనలు అన్నీ చేసి ఆ అమ్మని తిలకించి అందరూ వామగుండం చుట్టూ 101 తిరిగి కొబ్బరికాయలు కొట్లుగా కొబ్బరికాయలు వేసి ఆ అమ్మవారికి కొట్టి ఆ అమ్మవారిని ప్రార్థించుకొని మా సుఖంగా సంతోషంగా మా తల్లులు పిల్లలు అందరూ ఈ సంవత్సరం అంతా ఇది కొత్త సంవత్సరంలో మేము అందరం బాగోవాలా, మా కుటుంబం బాగోవాలా, మా పిల్లలు కోరిన కోరికలు తీర్చే రేణుక ఎల్లమ్మ తల్లి అనుగ్రహం ప్రజలందరికీ మెండుగా ఉండాలని ప్రముఖ న్యాయవాది వనపర్తి సుబ్బారావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కెప్టెన్ రామారావు కూడలి రేణుక ఎల్లమ్మ ఆలయంలో న్యాయవాది వనపర్తి సుబ్బారావు గాయత్రి దంపతుల వివాహ దినోత్సవ సందర్భంగా పలు సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా జరిగాయి. సుబ్బారావు దంపతుల ఆర్థిక సహాయంతో ఆలయంలో అన్న సమారాధన, నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆలయ అర్చకులు కొండమంచిలి కామేశ్వర శర్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవాధ్యక్షులు పీలా వెంకట అప్పలనాయుడు, అధ్యక్ష కార్యదర్శులు కర్రి నీలకంఠం, బొడ్డు పోలారావు, ఆలయ ముఖ్య సలహాదారు బొడ్డేటి ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సుబ్బారావు సమాజానికి రేణుక ఎల్లమ్మ ఆలయానికి చేస్తున్న సేవలను కొనియాడారు. వనపర్తి సుబ్బారావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి, అమ్మవారి నిత్య పూజలు, అన్న సమారాధన నిరంతరం కొనసాగిస్తున్న ఆలయ కమిటీని అభినందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు వాసుపల్లి నారాయణ, పంపన గణేషు, సత్యనారాయణ, బడే నాగరాజు, పాకాలపాటి అప్పారావు, వాసుపల్లి నరసింగరావు, రాజ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
భవానీలు అందరూ తీసుకోండి. కలుపు ఉన్నారు వెనకాల ఉన్నారు కలుపు. శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ప్రతి లక్షవారం లాగా ఈ లక్షవారం కూడా నిత్యాన్నదానం స్టార్ట్ అవుతుంది. ఈరోజు ముఖ్య విశేషం ఏంటంటే వనపర్తి సుబ్బారావు గారు గాయత్రి గారుల రోజు జరుపుకుంటున్నారు. ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో 200 మంది వరకు పేదలకి అన్నదానం జరుగుతుంది కోరుకుంటున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం పేదలకి అన్నదానం చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. 34వ వార్డు అల్లిపురం కెప్టెన్ ఆమర్ జంక్షన్లో కొలువై ఉన్న శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ అమ్మవారు మరి ఈరోజు తండగా భక్తులు విచ్చేసి అమ్మవారికి అన్నదానంలో సహకరించి పండగకు సహకరించి దాతలు ఎంతోమంది ముందుకు వస్తున్నారు. అలాగే మా గౌరవాధ్యక్షుడు అయిన వనపర్తి సుబ్బారావు గారు గాయత్రిలో పెళ్లి రోజు సందర్భంగా మరి షిరిడీలో వారు పెళ్లి రోజు జరిపించుకున్నారు. షిరిడీ నుంచి వచ్చి ఈరోజు అందరికీ అన్నదానం చేయదలుచుకున్నారు. మరి 10 కాలాల పాటు ఆ దంపతులు ఇలాగే అన్నదానం చేస్తూ 10 మందికి వారి చేతితో అన్నదానం చేస్తారని నేను కోరుకుంటున్నాను. శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారికి ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా ఈ అమ్మవారి ఆలయంలో మా కమిటీ సభ్యులందరూ నాకు ఇలా సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది. దీంట్లో ముఖ్యంగా పోలారావు గారు, నీలకంఠం గారు, నాగరాజు, ప్రసాద్, నారాయణ, మా అందరికీ పెద్ద అయినటువంటి చంద్రబాబు గారు ఈ టైంలో ఇక్కడ లేరు. ఆయన వల్ల మేము ఈ కమిటీని ఇలా నిలుపుకుంటూ వస్తూ అందరికీ మా కమిటీ సభ్యులందరికీ ఇలా సన్మానం చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇది రేణుకా ఎల్లమ్మ తల్లి వారు కోరిన కోరికలు ఉంటుంది తీర్చే అమ్మవారుగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందారు. ప్రతి లక్షవారం 200 మందికి అన్నదానం చేస్తున్నారంటే నిజంగా వాళ్ళని ఎంతో మనము అభినందించవలసిన విషయము. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి గురువారము అన్నదానం చేస్తున్నాం కదా. ఈ అన్నదానం విషయంలో మన అప్పారావు గారు ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉంటున్నారు. అప్పారావు గారు మనకి ఇలా కావాలి, ఈ వారం ఎవరో దాత దొరకలేదంటే అప్పారావు గారు ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఈ వారం మనకు కార్యక్రమం నిర్వహించే ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా మన కమిటీ తరఫున ఆయనకి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరుకుంది. పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు. విశాఖలో జరిగిన కలెక్టరేట్ ముట్టడి ఆందోళనలో పోలీసులతో జరిగిన వాగ్వాదం, గాయపడ్డ అంగన్వాడీల్ని పరామర్శించారు. ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ అంగన్వాడీల్ని మోసం చేశారని కాంగ్రెస్ నాయకుడు వేగి దివాకర్ మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని సమ్మెకు దిగితే ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు. అంగన్వాడీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మనం ఇంతవరకు కూడా ఇప్పుడు ఇక 3 నెలల అధికారం ఉంది. జగన్ గారు కూడా ఆలోచించి మన కోరికలు నెరవేర్చి ధన్యవాదాలు తెలియజేస్తాను. అంగన్వాడీ కార్మికులు గత 24 రోజులుగా సమ్మె చేస్తున్న సందర్భంగా ఈరోజు వాళ్ళని పరామర్శ చేయడానికి కాంగ్రెస్ పార్టీగా ఇక్కడికి వచ్చాము. మరి వాళ్ళు చెబుతున్నటువంటి మాటలు, వాళ్ళు పడే కష్టాలు, నిన్న కలెక్టర్ ఆఫీసు పరిధిలో వాళ్ళు సమ్మె చేస్తున్నప్పుడు వాళ్ళపై అధికారులు ఏ రకంగా స్పందించారు, ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారనేది కూడా వాళ్ళు చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ సముచితమైనటువంటి కోరికలు, న్యాయంగా కోరే కోరికలు, సమాన
పనికి సమాన వేతన జీతాలు పెంచాలని వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చడానికి వాళ్ళు కూర్చుంటే వాళ్ళ సమస్యలు తీర్చలేదు సరికదా వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఇది ఏ రకమైనటువంటి పద్ధతి కార్యక్రమం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలోనే కాదు పై జిల్లాల్లో ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి మద్దతు తెలపలేదు సరికదా కనీసం వాళ్ళ మొహం కూడా అధికార పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మద్దతు తెలపడానికి కూడా రాకపోవడం చాలా శోచనీయం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సందర్భంగా కాంగ్రెస్ పార్టీగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన కరోనా వచ్చిన దగ్గర నుంచి కానీ లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు ఏం చేయాలన్నా ఏం చెందాలన్నా సరే ఈ యొక్క అంగన్వాడీ సమస్యలు కానీ లేకపోతే పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ మరి సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సింహాచలం గురువారం ఆలయ అర్చకులు ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన జరిపించారు. స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన చేయించుకున్నారు. దేవస్థాన వేద పండితుల వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా జరిగింది. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేలుకొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఓం శాంతినే నమః. ఓం సింహరాజా వాసుదేవ పరో దేవో వాసుదేవ పరాయణః వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తపః వాసనాత్ వాసుదేవస్య వాసుదేవే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే తద్విష్ణోః పరమం పదం ఓం తద్విష్ణో యజక్షురాజం గద్యప్రాతో కన్యవో జాగవాన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉత్తర నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నగర మేయర్ హరివెంకట కుమారి, నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు. అభివృద్ధి సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. గొర్రెను కసాయవాణ్ణి నమ్మినట్లు జగన్ ని మంత్రి గుడివాడ అమర్నాథ్ నమ్మాడన్న జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్. నమ్మినందుకే జగన్ రెడ్డి అమర్కి అనకాపల్లి టికెట్ పీకేశారని ఎద్దేవా. 41వ వార్డులో స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. అన్ని వర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చిన కోడిగుడ్ల పూర్ణిమ. సబ్బవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో దేశంలో వైసీపీ ప్రభుత్వమే ముందుందని స్పష్టం. దేవరపల్లి రామలింగాపురం తోటదుర్గమ్మ ఆలయంలో అత్యంత వేడుకగా జరిగిన చండీ హోమం, అన్న సమారాధన కార్యక్రమం. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న మాలధారణ స్వాములు, భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.